ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క లెంట్ ధ్యానాలలో భాగంగా ఈ యొక్క 3వ వారం నందు మనము ప్రేమ మరియు కరుణ అన్నటువంటి అంశం మీద మనం ధ్యానిస్తున్నాము. ఈ యొక్క 4వ ధ్యానం కొరకు మరి బైబిల్ ఉన్నటువంటి వారు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 32వ వచనము మనం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 32వ వచనము. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. Be kind to one another, tender-hearted, forgiving one another as God in Christ forgave you. మరి యొక్క లెంట్ సీజన్లో ప్రియులారా, మరి యొక్క పౌలు భక్తుడి ద్వారా మరి మనకు తెలియజేసేది ఏంటి అంటే, దేవునితో మరియు ఒకరితో ఒకరు కూడా సంబంధాలను మరి మనము ఎంతో మంచిగా ఉండాలి అని చెప్పి మరి దాని గురించి ఎక్కువగా మనం ధ్యానించాలి అని చెప్పి ఇక్కడ తెలియజేయబడుతుంది ప్రియులారా. ఇక్కడ మరి ఈ యొక్క ఎఫెసీ 4:32లో మనము ఏ రీతిగా ఇతరులతో వ్యవహరించాలో ఓ లోతైనటువంటి మార్గదర్శకత్వాన్ని మరి ఇక్కడ అందిస్తుంది ప్రియులారా. మరి ఈరోజు మన యొక్క దైనందిన జీవితంలో ముఖ్యంగా మరి ఈ దినాలలో మరి రిఫ్లెక్షన్ అండ్ రెన్యువల్ దాని గురించి మనము ఎక్కువగా ఆలోచిస్తున్నాం. మనల్ని పరీక్షించుకోవటము, అంతేకాకుండా మరి పునరుద్ధరణ, మరి ఇంకా శక్తివంతమై ఏ రీతిగా మనము దేవుని కొరకు మరి శక్తివంతంగా ఉండగలమో ఆటి విషయాలు మనం ఎక్కువగా మరి ఈ దినాల్లో ధ్యానిస్తున్నామండి. మరి ఇందులో భాగంగా మనము 4 పాయింట్స్ మనం తెలుసుకోబోతున్నాము. ఒకటి ఏంటంటే దయకు పిలుపు, ద కాల్ టు కైండ్నెస్, దయకు పిలుపు. రెండవది దయగల హృదయం యొక్క ప్రాముఖ్యత, ద ఇంపార్టెన్స్ ఆఫ్ టెండర్ హార్టెడ్నెస్. మరి మూడవది క్షమాపణకు పిలుపు, ద కాల్ టు ఫర్గివ్నెస్. మరి చివరగా క్రీస్తు క్షమాపణ యొక్క నమూనా, ద మోడల్ ఆఫ్ క్రైస్ట్ ఫర్గివ్నెస్. సరే అండి, మొట్టమొదటిగా మరి దయకు పిలుపు, ద కాల్ టు కైండ్నెస్. ఇక్కడ మొట్టమొదటి 32 మొట్టమొదటి భాగంలో ఒకరినొకడు దయ కలిగి అని చెప్పి మనం చూస్తున్నాము. ఒకని ఎడల ఒకడు దయ కలిగి. దయ అంటే ఏంటంటే బీ కైండ్ టు వన్ అనదర్, దయ కలిగి ఉండటం ప్రియులారా. మరి రిలేషన్షిప్స్ అనేటటువంటి చాలా ముఖ్యం. ఏది మంచిగా ఉన్నప్పుడే కాదు, కానీ ఎల్లప్పుడు కూడా ప్రియులారా అందరితోటి మంచి సంబంధాలు, సాధ్యమైనంత వరకు అందరితోటి మరి సమాధానంతో సఖ్యతతోటి ఉండమని చెప్పి బైబిల్ చెప్తున్నది. కాబట్టి దయ అనేటటువంటిది ఒక సాధారణ చర్య కంటే కూడా ఎక్కువ ప్రియులారా. కైండ్నెస్ ఈజ్ మోర్ దాన్ ఎ సింపుల్ యాక్ట్. మనందరం కూడా తెలుసుకోవాలా, ఇది హృదయం యొక్క అది ఒక పోస్చర్, ఒక భంగిమ ప్రియులారా. ఇట్ ఈస్ ఎ పోస్చర్ ఆఫ్ ద హార్ట్. ఆ హృదయము దీనత్వం అనేటటువంటిది మరి అది మన యొక్క జీవితంలో, మన యొక్క హృదయంలో అది ఒక అంతర్భాగమై ఉంటున్నది. ఇది ఇతరుల పట్ల నిజమైనటువంటి శ్రద్ధ, మరియు ఆ శ్రద్ధ చూపించడానికి మన యొక్క సుముఖతను తెలియజేస్తుంది ప్రియులారా. ఇట్ రిఫ్లెక్ట్స్ అవర్ విల్లింగ్నెస్ టు షో జెన్యూన్ కన్సర్న్ అండ్ కేర్ ఫర్ అదర్స్. మనం ఎంతగా ఇతరుల శ్రద్ధ వహిస్తున్నామో, వారిని మరి వారి యొక్క అవసరాల్లో హెల్ప్ చేయటానికి ఆసక్తి చూపిస్తున్నాము అనేటటువంటిది ఇక్కడ తెలియజేస్తుంది. మరి మనం మా బైబిల్లో మంచి సమరయుని యొక్క జీవితము అక్కడ గుడ్ సమారిటన్ లూకా 10:25-37లో ఉంటది. మరి ఆ మంచి సమరయుడు, మంచి ఆయన దయ కేవలం ఒక క్షణికమైనటువంటిది కాదు. ఇట్స్ నాట్ జస్ట్ ఎ ఫ్లీటింగ్ మూమెంట్ ప్రియులారా. అది ఎంతో ఉద్దేశపూర్వకంగా తీసుకున్నటువంటి ఎంపిక. అది ఒకరి జీవితాన్ని మార్చివేసింది ప్రియులారా. ఇట్ వాజ్ ఎ డెలిబరేట్ చాయిస్
ఆన్ హిస్ పార్ట్ దట్ చేంజ్డ్ సమ్వన్స్ లైఫ్. అక్కడ పడి ఉన్నటువంటి అతన్ని మిగతా వాళ్ళందరూ కూడా పట్టినట్టు వెళ్ళిపోతే, ఈ యొక్క మంచి సామరాయుడు అయితే తన దగ్గరికి వెళ్ళి ఎంతో ఆదరించాడు. అతనికి చేయవలసినటువంటి పరామర్శ అంతా కూడా చేసి ఉంటున్నాడు ప్రియులారా. కాబట్టి అటువంటి ఈ దినాలలో మరి మన చుట్టూ కూడా అటువంటి వారు ఎంతో మంది మనకు కనపడుతూ ఉంటారు. మరి ఆ చర్యలో మరి దయ, కైండ్నెస్ ఇన్ యాక్షన్, మన యొక్క క్రియలలో ప్రియులారా దయ మరి వివిధ మార్గాల్లో వ్యక్తమవుతుంది. మనం ఈ యొక్క దయ అనేటటువంటిది ఇక్కడ మరి ఒకని ఏడలో ఒకడు దయ కలిగి అంటున్నారు. కాబట్టి మరి ఈ యొక్క ఫస్ట్ పాయింట్లో మనం ఏంటంటే దయకు పిలుపు. కాబట్టి దయలో మరి ఏంటి అండి, చర్యలో దయ వివిధ మార్గాల్లో ఉంటుంది. ఒకటి మరి ఏ రీతిగా అండి మనం దయ చూపించవచ్చు, మన యొక్క మాటల్లోనే తెలిసిపోద్ది పిల్లలారా. ఎంకరేజింగ్ వర్డ్స్, ప్రోత్సాహకరమైనటువంటి మాటలు చెప్పటం ద్వారా. అంతేకాకుండా సేవా చర్యలు, త్రూ యాక్ట్స్ ఆఫ్ సర్వీస్, మరి మన యొక్క మంచి కార్యముల ద్వారా ప్రియులారా, మంచి కార్యములు. మరి అంతేకాకుండా ఆ అవసరంలో ఉన్న వారికి హాజరవ్వటము, సింప్లీ బీయింగ్ ప్రెజెంట్ ఫర్ సమ్ వన్ ఇన్ నీడ్. అవసరతలో ఉన్నటువంటి వారి దగ్గరికి వెళ్ళి వారితో స్పెండ్ చేయటం, స్పెండింగ్ టైం విత్ దెమ్. మరి ప్రిజన్ మినిస్ట్రీ ఉంటున్నది, ఇంకా డ్రగ్ అడిక్ట్స్ మధ్య ఈ యొక్క అమ్మాయి మేము ఉన్నటువంటి హాంకాంగ్లో మరి అటువంటి పరిచర్యలు ఎన్నో జరుగుతున్నాయి ప్రియులారా. కాబట్టి అవసరం ఉన్నప్పుడు మరి వారి దగ్గరికి వెళ్ళి వారితో మరి పాల్గొనటం ప్రియులారా, వారికి ప్రేమను చూపించటము, ఈ యొక్క సత్య సువార్తను వారికి తెలియజేయటము, దేవుని యొక్క ప్రేమను గురించి అది తెలియజేయటం అనేటటువంటిది అవసరం పిల్లారా. మరి మన యొక్క ప్రతిరోజు కూడా మరి ఈ యొక్క దయని ఏ రీతిగా మరి ఆచరించవచ్చో, మరి మీరున్నటువంటి పరిస్థితులలో, మీరున్నటువంటి ప్రదేశంలో, ఆ సిచ్యువేషన్లో రిఫ్లెక్ట్ ఆన్ హౌ యూ కెన్ ప్రాక్టీస్ కైండ్నెస్ డైలీ. ఒక్కరికి ఇంత కొంచెం నీళ్లు ఇస్తే, లేకపోతే ఆహారం పెడితే, మరి ఆ రీతిగా అనేక రీతులుగా పిల్లలు ఆదరణ వాక్యాలు చెప్పటం, ఎంకరేజింగ్ వర్డ్స్. మా యొక్క థీమ్లో చూడండి, ఫస్ట్ది మరి టు ఎంకరేజ్ అన్నటువంటిది పిల్లలు. గ్లోబల్గా ఉన్నటువంటి తెలుగు వారికి అందరికీ కూడా అనేక మంది ఈరోజు మరి నాకు మరి అనేక మంది కూడా నన్ను కాంటాక్ట్ చేసి ఉంటున్నారు, వారి యొక్క పిల్లల వివాహ విషయంలో మరి సహాయం చేయమని. మరి అనేక రీతులుగా మరి వారికి ఎంకరేజ్ చేయటం ప్రియులారు. ఆ రీతిగా మరి దేవుడు సహాయం చేస్తున్నాడు. కాబట్టి మరి మనం ఉన్నటువంటి ఆ పొజిషన్లో వీ కెన్ ఆల్సో ఎంకరేజ్ అదర్స్ వెరీ మచ్ ప్రియులారు. ఎంకరేజ్, ఎడిఫై అండ్ ఎంపవర్, అది మా యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ యొక్క ఆ యొక్క స్లోగన్స్ ప్రియులారు. కాబట్టి ఎంకరేజింగ్ అదర్స్ ఎంతైనా అవసరం. అందుకనే మా యొక్క వీకెండ్ మీటింగ్స్లో కూడా ప్రైజ్ అండ్ వర్షిప్ ఉంటుంది. రేపు శనివారం ఉంటుంది సాయంత్రం 5 గంటలకు. ఆసక్తిగా ఉన్నటువంటి వారు రావచ్చు. మరి ఏంటి అంటే అది ఎందుకంటే టు ఎంకరేజ్ ద పీపుల్, గ్లోబల్గా ఉన్నటువంటి తెలుగు వారు అందరికీ కూడా ఆ జూమ్ ప్లాట్ఫామ్లు చేరి దేవుని స్తుతించవచ్చు, సాక్ష్యాల రూపంలో మరి దేవుడు చేసినటువంటి ఆశ్చర్యకార్యాలు వినవచ్చు, వాక్యం ద్వారా మనం బలపడవచ్చు. కాబట్టి మనము ఈ రీతిగా ఇతరులకు ఎంకరేజ్ చేయటానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. మరి రెండవదిగా ఏంటి అంటే, మొట్టమొదటిది దయకు పిలుపు, కాల్ టు కైండ్నెస్. రెండవది ఏంటంటే దయగల హృదయం యొక్క ప్రాముఖ్యత, ద ఇంపార్టెన్స్ ఆఫ్ టెండర్ హార్టెడ్నెస్. ఇక్కడ చూసాం కదండి, ఒకని ఎడల ఒకటి దయ కలిగి కరుణా హృదయులై. టెండర్ హార్టెడ్నెస్ అంటే మరి కరుణా హృదయం కలిగి ఉండటం ప్రియులారా. దయ కలిగినటువంటి లేకపోతే కరుణా హృదయం కలిగి ఉండటం ప్రియులారా. వాట్ డూ మీన్ బై దట్? కరుణా హృదయము, మరి కరుణ గల హృదయము అంటే మృదువైన మరియు కరుణామయమైనటువంటి హృదయం కలిగి ఉండటం ప్రియులారా. బీయింగ్ టెండర్ హార్టెడ్ మీన్స్ హ్యావింగ్ ఎ సాఫ్ట్ అండ్ కంపాషనేట్ హార్ట్. సాఫ్ట్, ఇతను చాలా సాఫ్ట్ అండి అని చెప్పి మరి నా గురించి అంటూ ఉంటారు, ఈ బ్రదర్ చాలా సాఫ్ట్ మైండెడ్ అండి అని చెప్పి. కాబట్టి ఏంటంటే అది ఎట్లా వస్తుంటే ప్రభులో మనం ఉండటం బట్టి ప్రియులారా. అంతేకాకుండా కంపాషనేట్ హార్ట్,
మనం ప్రభులో చూస్తాం ప్రియులారా, ఆయన హృదయం అంతా కూడా కరుణతోటి, జాలితోటి, మరి ఆ యొక్క దయ కలిగి ఉంటున్నది ప్రియులారా. కాబట్టి ఇందులో మరి ఏంటి అంటే సానుభూతి, ఎంపతి, మరియు ఇతరుల భావాలను అర్థం చేసుకునేటటువంటిది ప్రియులారా. ఎబిలిటీ టు అండర్స్టాండ్. మరి ఇతరులను, మనకు అనేక మందితో మనము ఇంటరాక్ట్ అవుతుంటాం, మాట్లాడుతుంటాం. నాతో అనేక మంది కూడా అనేక ప్రాంతాల నుంచి మరి కాంటాక్ట్ చేస్తూ ఉంటారు అనేక అవసరతల కొరకు. కాబట్టి ఎబిలిటీ టు అండర్స్టాండ్, వాళ్ళు ఎందుకు మనం కాంటాక్ట్ చేసి ఉంటున్నారు. ఒకళ్ళు కొత్త వారు నాకు కనెక్ట్ అయినప్పుడు ఐ రియలీ ప్రైజ్ గాడ్. ప్రభువా, నేను వాళ్ళకు వెంటనే చెప్పేటటువంటిది ఏంటంటే, వి గాడ్ హ్యాస్ ఎ డివైన్ పర్పస్ ఇన్ కనెక్టింగ్ అస్. మనల్ని కనెక్ట్ చేయటంలో దేవునికి దైవికమైనటువంటి ఉన్నతమైనటువంటి ఉద్దేశం ఉంటున్నది ప్రియులారా. కాబట్టి ఏదో లోకరీతిగా స్వార్థపూరితమైనటువంటి సెల్ఫిష్ ఇవి కాదు, కానీ ఆత్మీయంగా బలపడటానికి ప్రియులారా. కాబట్టి ఇది మనం తెలుసుకోవాలా. మరియు పంచుకునే సామర్థ్యం ఉంటున్నది ప్రియులారా. షేర్ ఇన్ ద ఫీలింగ్స్ ఆఫ్ అదర్స్. ఇతరుల యొక్క బాధలలో, వ్యధలలో, అవసరతలో, వారి యొక్క ఆస్పిరేషన్స్లో అన్నిట్లో కూడా కౌన్సిల్ చేయటం, గైడ్ చేయటం, ఎంకరేజ్ చేయటం. మరి దేవుడు మనకు ఎంత అనుభవాలు ఇచ్చారు అనేక మనం వీ క్యాన్ డూ దట్. కాబట్టి వినుచున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రియులారా, ఈ యొక్క టెండర్ హార్టెడ్, ఆ యొక్క దయగలిగిన కరుణ హృదయం కలిగి ఉండటానికి మరి దేవుడు సహాయం చేయను గాక. మరి యేసు యొక్క పరిచర్య అంతా కూడా ప్రియులారా దయగల హృదయాన్ని ప్రదర్శిస్తాడు ప్రియులారా. జీసస్ డెమాన్స్ట్రేటెడ్ టెండర్ హార్టెడ్నెస్ త్రూ అవుట్ హిస్ మినిస్ట్రీ. మరి అంతేకాకుండా యేసు కన్నీళ్లు విడిచెనని చెప్పి మనం యోహాను 11:35 చూస్తాము. ఎందుకు ప్రియులారా? ఆయన దుఃఖించినటువంటి వారితో మరి దుఃఖించి ఉంటున్నాడు. మరి కోల్పోయిన మరియు నలిగినటువంటి బ్రోకెన్ పీపుల్ తోటి మరి వారి పట్ల కరుణ చూపించాడు ప్రియులారా. హీ వెప్ట్ విత్ దోస్ హూ మోర్న్డ్ అండ్ షోడ్ కంపాషన్ టు ద లాస్ట్ అండ్ బ్రోకెన్. ఎంతో వారి యొక్క జీవితంలో అనేక సమస్యలతో ఉండి ఇంకా జీవితం మీదే విరక్తి వచ్చినటువంటి వారు, నిరాశలో ఉన్నటువంటి వారు, నిరుత్సాహంలో ఉన్నటువంటి వారు ఎంతో మందిని మనం చూస్తుంటాము. మరి యేసు ప్రభు అటువంటి వారిని ప్రేమించాడు, అటువంటి వారికి ఆదరించాడు. ఎంతో దయగల మాటలు చెప్పాడు. మాటలతోటే కాకుండా శారీరకంగా వారి యొక్క మానసికమైనటువంటి, ఆత్మీయమైనటువంటి అవన్నీ కూడా మరి రీచ్ అయి ఉంటున్నాడు ప్రియులారా. కాబట్టి దయగల హృదయాన్ని మనము పెంపొందించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. వి నీడ్ టు కల్టివేట్ ఆ టెండర్ హార్టెడ్నెస్. ఒకవేళ మరి కఠినమైనటువంటి హృదయాన్ని తీసివేసి, స్టోనీ హార్ట్ తీసివేసి ఆ దేవుడు సాఫ్ట్ హార్ట్, ఆ మాంసపు హృదయాన్ని ఇస్తానని చెప్పి ఎస్కేల్లో మనం చూస్తాం ప్రియులారా. ప్రభువు ఆ యొక్క మన హృదయాన్ని మార్చేస్తాడు ప్రియులారా. అందుకే కీర్తనకారుడు, క్రియేట్ ఇన్ మీ ఏ క్లీన్ హార్ట్ ఓ లార్డ్. నాలో శుద్ధమైనటువంటి హృదయాన్ని నీవు ప్రభువా. ఆ యొక్క మన యొక్క పాత ఆ యొక్క రోత ఆ హృదయాన్ని మార్చి దేవుడు మనకు ఎంతో దయగలిగినటువంటి హృదయం అంతా కూడా సంతోషం, సమాధానంతో ఉండేటటువంటిది ఇస్తాడు ప్రియులారా. ఇతరులను చురుకుగా వినటం ప్రియులారా. ఏ రీతిగా మనం ఈ దయగలిగినటువంటి దానిని కల్టివేట్ చేసుకోవటం, మొట్టమొదటిగా వీ కెన్ లిసన్ టు దెమ్ బై యాక్టివ్లీ లిసనింగ్ టు అదర్స్. We can listen to them, try to understand their problems, griefs, sorrows, emotions, frustrations, agonies, ప్రియులారా. మరియు వారి పోరాటాలు మరి ఆనందాలను అర్థం చేసుకోవటానికి ప్రయత్నిద్దాం. లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ దేర్ స్ట్రగుల్స్ అండ్ ఆల్సో జాయ్స్. కొంతమంది సంతోషం కూడా మరి మనతో వెలుబుచ్చటానికి మరి వస్తూ ఉంటారు ప్రియులారా. మనం దయగల హృదయ వైఖరిని మరి మనం పెంపొందించుకుందాము. రెండవది మరి ఛాలెంజ్, సవాలు. బాధపడే వారి పట్ల మీ హృదయాన్ని మృదువుగా చేయమని మరి మనం దేవుణ్ణి అడగాలి ప్రియులారా. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ థింగ్. దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయనే మనకు ఆ మృదువైనటువంటి దయగలిగినటువంటి హృదయాన్ని ఇస్తాడు. మరి లోతైన స్థాయిలో ఇతరులతో కనెక్ట్ అవ్వటానికి మరి అవకాశాల కోసం మనం వి నీడ్ టు సీ ప్రియులారా, లుక్ ఫర్ ఆపర్చునిటీస్ టు కనెక్ట్ విత్ అదర్స్ ఆన్ ఎ డీపర్ లెవెల్. మరి ఇతరులతో కనెక్ట్ అవ్వటానికి మనము ఆ లోతైనటువంటి అవి మనం చూడాలి ప్రియులారా. మరి రెండవదిగా దయగల హృదయము, కరుణ గల హృదయాన్ని చూసి ఉంటున్నాం. మూడవదిగా క్షమాపణకు పిలుపు, ద కాల్ టు ఫర్గివ్నెస్.
మరి ఇది కూడా చాలా ముఖ్యం పిల్లలారా. మరి ఇక్కడ మీరును ఒకరినొకరు క్షమించుడి అని చెప్పి మనము చివరిలో చూస్తాం. ఒకరినొకరు క్షమించుకోవటం. ఫర్ గివింగ్ వన్ అనదర్. క్షమాపణ అనేది ప్రేమ మరియు కరుణ యొక్క కీలకమైనటువంటి అంశం పిల్లలారా. మనకు నిజంగా ప్రేమ, ఆ యొక్క కరుణ ఉన్నప్పుడు ఫర్గివ్నెస్ ఈజ్ ఎ క్రూషియల్ ఆస్పెక్ట్ ఆఫ్ లవ్ అండ్ కంపాషన్. క్రీస్తు మనల్ని క్షమించినట్టే మనము కూడా ఇతరులను క్షమించాలని ఇక్కడ పౌలు భక్తుడు చెప్తున్నాడు ప్రియులారా. ఎఫెసి మరి 4:32లో క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. క్షమించినటువంటి సేవకుడి యొక్క ఉపమానం మనం చూసాం. ద పారబుల్ ఆఫ్ ద అన్ఫర్గివింగ్ సర్వెంట్. మనం పొందినటువంటి కృపను పిల్లలారా, మనము ఆ కృపను పొంది ఉంటున్నాము, క్షమాపణ పొంది ఉంటున్నాము. మనకు ఆ యొక్క దాన్ని గ్రాంట్ చేసి ఉంటున్నాడు మన యొక్క మాస్టర్, మన యొక్క యజమానుడు, మన యొక్క దేవుడు. మరి దానితో ఎంత హుందాగా మనం కూడా ఇతరులకు జనరస్గా ఉండాలని చెప్పి దేవుడు మనకు ఎన్నో రీతిలుగా మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. మరి దాంట్లో మరి కొంత దేవుడు మనకు ప్రేరేపించిన కొలది మనం ఇతరులకు సహాయం చేయటం, దయగలిగి ఉండటం, టు బీ కైండ్, టు బీ జనరస్ అన్నటువంటిది ప్రియులారా. మరి క్షమాపణ యొక్క సంక్లిష్టత, ద కాంప్లెక్సిటీ ఆఫ్ ఫర్గివ్నెస్ అనేటటువంటిది ఎంత కాంప్లెక్స్. మరి క్షమాపణ సవాలుగా ఉంటున్నది ప్రియులారా. ముఖ్యంగా మనం తీవ్రంగా గాయపడినప్పుడు ఫర్గివ్నెస్ కెన్ బి ఛాలెంజింగ్, ఎస్పెషలీ వెన్ వీ హ్యావ్ బీన్ డీప్లీ హర్ట్. మనం నిజంగా ఎంతో హర్ట్ అయినప్పుడు అనేక రీతులుగా అనేక మంది లేకపోతే పరిస్థితులలో ప్రియులారా మనం హర్ట్ అవుతుంటాం. అటువంటి సమయంలో నిజంగా మరి క్షమించడం అనేటటువంటిది చాలా కష్టమైనటువంటిది. అయితే మన ఆధ్యాత్మిక మరియు భావోద్వేగ శ్రేయస్సుకు అవసరం ప్రియులారా. కాబట్టి క్షమాపణ చాలా అవసరం ప్రియులారా. హౌఎవర్ ఇట్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ అవర్ స్పిరిచువల్ అండ్ ఇమోషనల్ వెల్ బీయింగ్. మనం బాగా ఉండాలి అంటే ఆత్మీయంగా, మరి ఇతరులతోటి కూడా మంచిగా ఉన్నప్పుడే మనలో స్ట్రెస్ ఉండదు. మనకి ఎంత సమాధానంతో ఉంటాం, సఖ్యతతో ఉంటాం, ఎంతో మంచిగా నిద్రపోగలము, మంచిగా కాన్సన్ట్రేట్ చేయగలం ప్రియులారా. మరి మన యొక్క జీవితంలో మీరు క్షమించడానికి ఇబ్బంది పడేటటువంటి ఆ యొక్క ఏరియాస్ను మనం గుర్తించాలా. మరి స్వస్థత మరియు పునరుద్ధరణ కోరుకునేటువంటి అవకాశంగా మరి యొక్క లెంట్ సీజన్లో మనము మంచిగా మీనింగ్ఫుల్గా స్పెండ్ చేద్దాము. మరి చివరిగా 4వది క్రీస్తు క్షమాపణ యొక్క నమూనా ఇక్కడ కనపడుతుంది ప్రియులారా. పౌలు భక్తుడు ఏమన్నాడు? క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మోడల్. ఆయనలాగా క్షమించే మన సామర్థ్యము, మన పట్ల క్రీస్తు యొక్క అద్భుతమైనటువంటి క్షమాపణను మనం అర్థం చేసుకోవటంలో నుండే వచ్చింది ప్రియులారా. హీ ఫస్ట్ లవ్డ్ అస్ అని మనం ధ్యానించి ఉంటున్నాము. ఆయనే మనల్ని క్షమించాడు, మనల్ని ప్రేమిస్తున్నాడు, ఆయన మనల్ని ఎడల కృప చూపించాడు. మనందరి పాప భారం ఆయన మీద పడి ఉంటున్నది. అటోన్మెంట్, ప్రాయచిత్త బలిగా ఆయన శిలువ మీద చనిపోయి ఉంటున్నాడు ప్రియులారా. ఆయన మన పాపాలను భరించాడు. మరి మన లోపాలను బట్టి మరి మనకు కృప చూపించడానికి సిద్ధంగా ఉంటున్నాడు ప్రియులారా. హీ బోర్ అవర్ సిన్స్ అండ్ ఆఫర్డ్ అస్ గ్రేస్ డిస్పైట్ అవర్ షార్ట్ కమింగ్స్. మనం ఎంతో ఘోరంగా జీవించి ఉంటున్నా సరే ఇంకా ఆయన యొక్క ప్రేమ మరి వస్తున్నది పిల్లలారా. కాబట్టి మనం పరీక్షించుకుందాం మన యొక్క సొంత పాపం యొక్క బరువును మరియు దేవుని యొక్క క్షమాపణ యొక్క పరిమాణాన్ని మనము పరిగణించాలి ప్రియులారా. వి నీడ్ టు కన్సిడర్ ద వెయిట్ ఆఫ్ యువర్ ఓన్ సిన్ అండ్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ గాడ్స్ ఫర్గివ్నెస్. దేవుని యొక్క క్షమాపణ ఎంత వైడ్గా ఉంటున్నది, ఎంత లోతైనటువంటిది. మరి కానీ మన యొక్క పాపంలో భారము పిల్లలారా. అందుకే యేసు ప్రభువు చెప్తున్నారు, ప్రయాసపడి భారం మోయించిన నా జనులారా నా యొద్దకు రండి. హెబ్రీ 12లో కూడా మరి సులువుగా మరి చిక్కులు పెట్టు పాపములు ప్రతి భారమును. కాబట్టి వీటన్నిటి నుంచి కూడా ప్రియులారా మనము దేవుడు క్షమించేటటువంటి దేవుడు ఉంటున్నాడు, మనకు విడుదల ఇచ్చేటటువంటి దేవుడు ఉంటున్నాడు. కాబట్టి ఈ యొక్క కాన్సెప్ట్ ఇది కనుక మనం అర్థం చేసుకుంటే మరి క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించినటువంటి ప్రకారము మరి మనల్ని కూడా ఏం చేయమంటున్నాడు? ఒకరినొకరు క్షమించుకోనండి. మరి ఆ రీతిగా ఉన్నట్లయితే మరి మనం సమాధాన పడటానికి దిస్ ద రైట్ టైం ప్రియులారా. మరి క్షమాపణను జీవించి లివింగ్ అవుట్ ఫర్గివ్నెస్.
కాబట్టి క్షమాపణ అనేది ఒక ఎంపిక, మరి ప్రక్రియ అనేటటువంటి సత్యాన్ని మనము స్వీకరించాలి ప్రియులారా. వి నీడ్ టు ఎంబ్రేస్ ద ట్రూత్ దట్ ఫర్గివ్నెస్ ఇస్ ఎ చాయిస్ అండ్ ఎ ప్రాసెస్. అది ఒక ఎంపిక అయి ఉంటున్నది, మరి అది ఒక ప్రాసెస్, ఒక ప్రక్రియ ప్రియులారా. దీనికి మరి సమయం పట్టవచ్చు. కాబట్టి దేవుని సహాయంతో మనకు అన్యాయం చేసిన వారికి మనం క్షమాపణ అందించగలం ప్రియులారా. మరి ఆ క్రీస్తు యొక్క ప్రేమతోటే, క్రీస్తు ఇచ్చే బలముతోటే, ఆ శక్తితోటే వారిని మనం ప్రేమించగలము. మరి ఎంతో దీంట్లో ఎంకరేజ్మెంట్, మీరు క్షమించాల్సినటువంటి వారి కొరకు మరి ఫస్ట్గా వారి కొరకు ప్రార్థించండి. మరి ఏదైనా చేదు లేదా ఆగ్రహాన్ని విడుదల చేయటంలో మీకు సహాయం చేయమని మనము దేవుణ్ణి అడుగుదాం ప్రియులారా. దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు మనకు మరి చేయవలసిన కార్యక్రమం ఎలా చేయాలా అవన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. కాబట్టి ముగింపులో మరి ఈ యొక్క ఎఫ్ఎస్సి 4:32లో మనం ధ్యానిస్తున్నప్పుడు దయ, కరుణ మరియు క్షమించే వారిగా ఉండాలని చెప్పి ఇది తెలియజేస్తుంది. ఈ యొక్క మంచి గుణాలను మన విశ్వాసానికి చాలా మరి ప్రాముఖ్యమైనవని గుర్తించి మన యొక్క దైనందిన మరి పరస్పర చర్యలలో క్రీస్తు యొక్క ప్రేమ మరియు కరుణను మనం ప్రతిబింబిద్దాం ప్రియులారా. మన సంబంధాలలో దేవుని హృదయాన్ని మూర్తిభవించటానికి ప్రయత్నిద్దాం. లెట్స్ ట్రై, లెట్ us seek to embody the heart of God in our relationship. మరి ఆయన ప్రేమ మరి కరుణ యొక్క సాధనాలుగా మరి మనం మారాలి ప్రియులారా. బికమింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ హిజ్ లవ్ అండ్ కంపాషన్ ఇన్ ఎ వరల్డ్ దట్ డెస్పరేట్లీ నీడ్స్ ఇట్. ఈ యొక్క ప్రపంచంలో అటువంటి ప్రేమ, దయ, కరుణ చూపేటటువంటి వారు అవసరం అంటున్నారు. మదర్ తెరిసా ఎంతమందికి ప్రియులారా, డౌన్ ట్రాడన్ ఆ అవసరతలో ఉన్నటువంటి వారికి వారిని రీచి, వారిని ప్రేమించి, వారిని కౌగలించుకొని ముద్దాడి వారికి మరి అన్ని విధాలుగా సహాయం చేసి ఉంటున్నది ప్రియులారా. ఆ రీతిగా ప్రియులారా మనం కూడా మనకు ఉన్నటువంటి స్తోమతలో దేవుడు మనల్ని ఆశీర్వదించినటువంటి రీతిలో మనం కూడా ఆ రీతిగా మరి జీవించటానికి మరి ఈ సూత్రాల ప్రకారం జీవించటానికి మరి మన సమాజంలో ఆయన వెలుగును ప్రకాశింపజేయటానికి బలం పొందటానికి మనం ప్రార్థన చేద్దాం. దేవుడి వాక్యం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, విత్తబడిన ఆ వాక్యమును దీవించండి. మేము దయ కలిగి తండ్రి, కరుణా హృదయులైతండి, మరి ఒకరినొకరిని తండ్రి మరి క్షమించుకోవటానికి సహాయం చేయండి. ఎంతమంది ప్రభువా, దేవా తండ్రి ఈ సమయంలో వారి యొక్క హృదయాలను మీకు అప్పగించి ఉంటున్నారు ప్రభువాని దర్శించండి ప్రభు. వారి యొక్క హృదయంలోనికి వెళ్ళి ప్రభు, ఓ తండ్రి వారి ప్రతి ఒక్క అవసరత తీర్చండి. ఎంతమంది అస్వస్థతలు గురై ఉంటున్నారు, యేసు నామములో వారికి స్వస్థత దయచేయమని వేడుకుంటున్నాం ప్రభు. ఎటువంటి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారు ఉంటున్నారు ప్రభు. ఎంతో మంది వివాహాల కొరకు ఎదురు చూస్తున్నారు ప్రభు. ఓ తండ్రి మీరే సహాయం చేయండి. ఈ విషయాల్లో తల్లిదండ్రులు ప్రభు ఎక్కువగా ప్రార్థించుకోవటానికి ప్రభు మరి మంచి గైడెన్స్, మంచి విజ్డమ్ను వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభు. ఏదైనా దేవులతో నింపి పంపమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి వందనాలు. ప్రభు నామమున మీకు అందరికి కూడా వందనాలండి. మరి యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ ద్వారా అనేక పరిచర్యలు జరుగుతున్నాయి. ఇటు కొరకు మీరు ప్రార్థించవలసిందిగా కోరుతున్నాము. మీ యొక్క ప్రార్థన అవసరతలు అవి ఉన్నట్టయితే ఈ యొక్క నంబర్ ద్వారా మీరు నన్ను కాంటాక్ట్ చేయవచ్చు. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ వీకెండ్.